మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్నటువంటి ఏదైతే ఫైళ్లు దగ్ధానికి సంబంధించినటువంటి సంఘటన ఉందో ఆ సంఘటన తర్వాత కూడా ఎవరైతే బాధితున్నారో ఆ బాధితులు కూడా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు కూడా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళు రికార్డులు ఇక్కడ తగలబెట్టినటువంటి నేపథ్యంలో వారి యొక్క ఆవేదన ఏమిటి అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి మదనపల్లికి చేరుకొని ఇక్కడ కలెక్టర్కు అంటే అధికారులకు తమ గోడు విన్నవించుకునేందుకు భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. మనం వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎవరెవరు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, వాళ్ళ సమస్యలు ఏమిటి, రికార్డులు కాలిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆవేదన ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏమిటి? ఇప్పుడు ఇక్కడ రికార్డులు కాలిపోయినటువంటి సందర్భంలో ఎట్లా మీరు రికార్డులు కాలిపోయాయని అనుకుంటున్నారా ఏంటి? సార్ రికార్డులు కాలిపోయినాయంటే అది ఏదో కుట్రే ఉంటుంది సార్. ఇది ఖచ్చితంగా కుట్రే, కానీ ఇది నిజంగా ఎందుకు కాలిపోతుంది సార్? ఇది ఏమంతా జవాబారీ లేకుండా ఎవరుంటారు సార్ ఆఫీసుల్లో? ఇది చాలా తప్పు. కానీ నేను పొంగనూరు నుంచి వచ్చినాను సార్. 144/7 మాది సర్వే నంబరు. అది ఎన్నో ఏండ్ల నుంచి పోరాడుతూ ఉండము. కోర్టు ద్వారా మాకు అయితే కూడాను తుంగా మంజు మళ్ళా నాగభూషణము వీళ్ళందరూ కూడా మాకు కానీకుండా ఆ జాగాలో రోడ్డు వేయించేసినారు. కమిషనర్ని అడిగకపోతే ఫస్ట్ కమిషనర్తో మాట్లాడాలని పోతే తుంగా మంజు నాగభూషణం అక్కడ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది వింటారు ఈ కమిషనరు. దానికి కంపన్సేషన్ అన్నా ఇమ్మంటే కూడాను జగనన్న ఇండ్లు ఇస్తాను 2 అంటారు. ఆడిపోయి చూసుకొని వస్తే అది దేనికి పనికి రావు. ఆ జగనన్న ఇండ్లు తంతే పడిపోతుంది, అట్లుండే ఆ జగనన్న ఇండ్లు. అట్లాంటివి మేము ఏం చేసుకోవాలి సార్? ఇప్పుడు మా జాగా 5 కోట్ల 4 నుండి 5 కోట్ల వరకు చేస్తుంది. అట్లాంటిది మేము వదిలేసి అట్లా తీసుకునే అవుతుందా సార్? మేము అంటే 4-5 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ఎవరు మీ దగ్గర నుండి బలవంతంగా లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు? దీన్ని వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులు ఎవరు సార్? తుంగా మంజు వీళ్ళే సార్ అక్కడ ఉండేది. అక్కడ వాళ్ళ హోటల్ ఉంది వాళ్ళ జాగా అనేసి. వీళ్ళే అంటే ఎవరు? ఏ పార్టీ పరంగానా లేదు వేరేనా ఏంటి? మొదల నుంచి కాంగ్రెస్, తర్వాత ఇప్పుడు వైసీపీ, వీళ్ళ ద్వారానే సార్ మాకేమి కూడా కాకుండా అవుతుంది. ఇంతవరకు మేము బయట రావలేకపోతా ఉన్నాం వాళ్ళ భయం వల్ల. ఇప్పుడే సార్ మేము బయట వచ్చి ఇంత మాత్రం మాట్లాడగలుగుతూ ఉంటాం. అంటే ఇదే మాకు తెలియకుండానే రోడ్డు వేసేసినారు. అక్కడ ఏమి ఎందుకు వేసినారు, మేము ఊర్లో లేనప్పుడు రోడ్డు వేసినారు అని అడిగితే మీకు కాంపన్సేషన్ ఇస్తామంటారు. ఏమి ఇస్తారు కాంపన్సేషను? 3-4 లక్షలు చేయవు ఆ ఇంట్లో ఒకటి. అట్లా ఇండ్లు మాకు ఇస్తారా సార్? మాకు అవునమ్మా, ఇన్ని 5 ఏళ్ళు అక్కడ ఈ మాతో వైసీపీ వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తున్నారు, భయపెడతాను అంటాడు మంత్రి ఉన్నాడు కదా, మంత్రికి చెప్పచ్చు కదా మీరు. మేము పెద్దరెడ్డి దగ్గరికి కూడా పోయినాము. అమ్మ నేను చూస్తానమ్మా అంటారు. మా ముందరే వాళ్ళకి ఫోన్లు చేస్తారు. కమిషనర్తో పోయి మాట్లాడండి అమ్మా పని అవుతుంది అంటారు. అక్కడికి పోతే వాళ్ళు పట్టించుకోరు అసలు. మా ముందర కంటితోటి మాట్లాడతారు అంతే. తర్వాత ఏమి కానీ మాకు పని జరగదు. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు మీరు బయటికి ఎందుకు రాలేదు? ఈ వైసీపీ ప్రభుత్వంలో బయటికి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే మాకు భయం సార్. అది ఎంతో మంది భయపడే అసలుకి ఏమైనా ముందరికి వస్తే వాళ్ళ ప్రాణాలే పోతాడు. అట్లాంటిది మేము వైశ్యాస్ మేము ముందరికి వచ్చాక అవుతుందా? మాకు భయము. మా యజమానులకి హెల్త్ బాగాలేదు. అన్నీ నేను తిరుగుతా ఉన్నాను సార్. నేను తిరుగుతా ఉన్నాను. మా జాగా అది మా తాతల నుంచి మా మామగారికి వచ్చింది, మామగారి నుండి మా యజమానులకి వచ్చింది. మా ఆయన ఇప్పుడు పోరాడే స్థితిలో లేరు. అవునమ్మా, ఇప్పుడు పెద్దిరెడ్డి చెప్పకపోతే వాళ్ళ కింద ఉండే వాళ్ళు దాన్ని ఇచ్చేస్తారా? అంతే చెయ్యరు సార్. పెద్దరెడ్డి చెప్తేనే ఏమైనా జరుగుతుంది, ఆయన చెప్పుకుంటే ఏమీ జరగదు. దీంట్లో అస్తం పెద్దిరెడ్డి పైన ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి కదా, ఏంటి? ఇంకంతే కదా సార్. మేము వాయిన్ నుంచినే మాకు కాకుండా అవుతుంది కదా సార్. అక్కడ ఏమి కానీ కాదు సార్. మా పనులు అనేదే కాదు. పొంగునూరు అంటే దౌర్జన్యమే లెక్క. అట్లుంది సార్ మా పరిస్థితి. ఇప్పుడు కూడా నేను మీ ముందర చెప్తా ఉన్నానంటే రేపు పొద్దున్న మాకు ఏమని చేస్తారో అని కూడా భయం ఉంది మాకు. ఎట్లా ఏం చేయాలి చెప్పండి. కానీ మా జాగాను మేము వదులుకోలేము కదా. ఆ కాలిపోయిండే దానివల్ల ఫైల్స్ ఇప్పుడు ఇక్కడి వరకు అమరావతి నుండి ఆయన వస్తున్నారంటే మేము వాట్సాప్లో చూసి ఎంతో సంతోషంగా అయ్యో ఇప్పుడన్నా మాకు దక్కుతుంది అనే ఇదితో వస్తున్నాం సార్. మేము మా జాగా మాకు కావాలి సార్. లేకుంటే దానికి తగ్గ కాంపన్సేషన్ అన్నా మాకు ఇవ్వాలి సార్ ప్లీజ్. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏమిటి? మాది ఇక్కడ బండకాడపల్లి వలసపల్లి సర్వేని సార్. మాది గతం 5 ఏళ్ళు, మాది 40 ఏండ్ల నుంచి మాది పొలం, మాది మామిడి తోట అంతా ఉంది సార్. మా పక్కన పొలం ఆయన వచ్చేసి గతం 5 ఏండ్ల నుంచి ఇసుక మట్టి అంతా దౌర్జన్యం చేసి ఎత్తుకొని పోతా ఉన్నాడు. ఆయన ఎత్తుకొని పోతా అన్నాడు అనేసి వాళ్ళకి దారి వచ్చేసి మా పొలంలోనే. మేము మా పొలంలో నుంచి ఆయన పోనీకొని అడ్డుకుని దానికి ఇప్పుడు మా పొలంని ఇప్పుడు మీ పొలం కాదు అది మాది అనేసింది, తిరగబడేసింది. మాకు కోర్టు కేసు అనేసి మమ్మల్ని ఇబ్బంది పడతా ఉన్నారు సార్. అది ఇప్పుడు మేము ఆయనకి ఆ భూమికి ఆయనకి సంబంధమే లేదు. మా భూమికి ఆయనకి సంబంధం లేదు. మాది వచ్చేసి 778, ఆయన వచ్చేసి 885.
773 మాది సార్, 783 అయింది. మేము ఈ మట్టి అంతా అడ్డుకుంటా ఉన్నారు. ఈ మట్టి అంతా ఎత్తా ఉంటే 1000 లోడ్ వరకు అవుతున్నారు సార్. దీన్ని అంతా ఆపినాము. ఆపిన తర్వాత వీళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారనే ఒక దురుద్దేశంతో మమ్మల్ని వచ్చేసి ఇది సార్ ఇప్పుడు ఈ మామిడి తోట ఇదంతా మాది. దున్నేకపోతే 10 మందిని పిలుచుకొని వస్తారు సార్. మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి ఏమన్నా మేము కంప్లీట్ ఇద్దామంటే మాకంటే ముందుగా 5-6 మంది వచ్చేసి వాళ్ళు వచ్చి అక్కడ నిలుచుకొని ఉంటారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. మేము ఇంకేం చేయాలి సార్? మేము సంవత్సరం నుంచి సర్వే ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరు దీనికి ప్రధాన కారకులు? వైసీపీ వాళ్ళ లేదు వేరే వ్యక్తుల? ఎవరని మీరు అనుమానిస్తున్నారు? ఇసుక మట్టి ఎవరు ఆధీనంలో ఉన్నప్పుడు పోతానింది సార్ ఎక్కువ. అప్పుడు ఇసుక మట్టి అప్పుడు ఎవరు ఆధీనంలో ఉన్నప్పుడు ఎక్కువ పోతానింది. అప్పుడే మేము అడ్డుకున్నాము. అప్పుడే అడ్డుకునేసాము. సంవత్సరం వెనకాల అడ్డుకున్నాం మేము. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది అనేసిందే మేము ఎంత ఇదిగా ఉండేసి మేము ఇప్పుడు అడ్డుకునే దానికి ఇప్పుడు మా మీదనే తిరగబడతా ఉన్నారు. చెప్పండి పెద్ద, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏమి? మా వేపూరుకోట గ్రామం ఆదినారాయణ ఆశ్రమము. ఎంతో మందికి భోజనాలు పెట్టుకుంటా ఉంటే మా కూతురును కంచరదిన్నపల్లి తంబలపల్లి మా మండలము ఆ కంచరదిన్నపల్లికి ఇచ్చింటే ఆ పాపకు కుంట కూడా తక్కువ. ఈయన సిద్ధమ్మ లేఅవుట్ నక్కలదిన్నిలో 2013లో రిజిస్టర్, 2014 2019లో కొనిండే వాళ్ళు దౌర్జన్యంగా చేసి ఇల్లు కడతా ఉన్నారు. సబ్ కలెక్టర్ దగ్గరికి వచ్చినాము, డిఎస్పీ దగ్గరికి వచ్చినాము. వీళ్ళంతా రాయిస్తే సిఏ గారు మిమ్మల్ని లోపలేస్తామనే కాడికి వస్తే గమ్మును నిలిపేసి భయపడి నేను ముందు నుంచి ఈ ఆశ్రమం లెక్కల్లో ఉండకపోతే ధర్మం పాటించేదానికి మా నుంచి ఎవరు మా పక్కన ఒక్కడన్నా కానీ మదనపల్లిలో చాలా మందిని అందరినీ అడుక్కున్నాం. ఎవ్వరు మాకు సహాయం చేసిన వాళ్ళే లేరు. ఈ పెద్దిరెడ్డి వాళ్ళు దోరకనాథ్ రెడ్డి మనుషులే ఆ నిలబడి కట్టిపించేంత లెక్కల్లో ఉంటే ఎవరు కానీ మా మాట మాట్లాడేవాళ్ళు. విలేకరులు అడుక్కున్నా కూడా వాళ్ళు కూడా అయ్యో కాదు అని చెప్పని లెక్కల్లో అన్నారు. ఇంక మొన్న మున్సిపాలిటీకి ఇస్తే ఈ పొద్దు రేపు 10 రోజులు ఎమ్మెల్యే గారు ఉంటే నిమిషాల మీద ఫోన్ చేసినాడు. మొన్న ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఆర్ఐమని చెప్తారు. ఆర్ఐకి పోతే వీణెవరు కింద ఆయన విఆర్ఓ ఆయన ఎస్ఐ దగ్గరికి పిలుచుకోమంటే నేను ఎందుకు వస్తాను ఎస్ఐ దగ్గరికి, మీరు పోయి మున్సిపాలిటీలు రిపోర్ట్ చేయండి, వాళ్ళు తప్పే వాళ్ళు చేస్తూ ఉండదు అని ఆయన అంటాడు. అంటే ఇప్పుడు ఈ భూములు మిమ్మల్ని దగ్గర నుండి బలవంతంగా లాక్కునేదానికి ఎవరు కారకులు? అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కారకులా లేదు గతంలో ఉండే ప్రభుత్వమే? దోరకనాథ్ రెడ్డి మనసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోయినా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర కూడా దోరకనాథ్ రెడ్డి దగ్గర కూడా పోయినా ఏం కానీ మాకు రెస్పాన్స్ లేదు. కాబట్టి మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఇన్ని అసలు 3 నెలలకు ముందు సీఏ గారికే చెప్పొచ్చిన మమ్మల్ని మీరు లోపలేసేది ఇంక 2 నెలలే మీకు టైం ఉంటే నీకు శాస్త్రం తెలిసిన నాకు తెలుసు. ఆ శాస్త్రం తెలిసే నేను ఇన్ని వేల మందికి కరోనాలో కూడా భోజనాలు మదనపల్లికి తీసుకొచ్చినాము, హాస్పిటల్కి అంత లెక్క పంచినాము. మాకు ఆ సంవత్సరం తెలుసు మీరు ఉండరు అని కూడా సాటించిపోయినా ఎవరు మాకు తోడలేరు కాబట్టి గమ్మున ఉండిపోయినాము. ఇప్పుడు ఇంక ఈ అవకాశం వచ్చింది కాబట్టి తొలి ఇది చేస్తున్నాం సార్. మాకేమైనా న్యాయం చేస్తే అది మా జాగా మాకు ఇప్పేస్తే చాలు అని చెప్పని నిర్ణయం తీసుకున్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏమి? మదనపల్లి అండి మాది. కొంతమంది రాజకీయ నాయకులు వైఎస్ఆర్ పార్టీ ఇంతకు మునుపు ఉండే నాయకులు ఒక అక్కులప్ప మహేష్ ఈ పెద్దిరెడ్డి మనుషులు వచ్చి బెదిరించి సెటిల్మెంట్ మాది భూమి 1 ఎకరా కరెక్ట్గా కాంపౌండ్ మొత్తం మోరీలు అన్నీ వేసామండి. గ్రావెల్స్ అన్నీ తోలిచ్చి అది ఒక 25 లక్షలు ఖర్చు పెట్టి అన్నీ చేస్తే మాకు అమ్మ పోతే కన్నా అది శ్మశాన వాటిగా చేస్తామని అట్లాగే నైటు 3 గంటలకు వచ్చి కాంపౌండ్ అంతా కూల్చేసి మొత్తము అక్కడక్కడ గోరీలు వేయించినారు. దాన్ని ఏమి చేయలేక ఎంప్లాయీ మేము ఏం మాట్లాడలేక ఇన్ని రోజులు గమ్మున ఉన్నాము. దానివల్ల చాలా ఇబ్బందులు పడినాము. బెదిరించినారు, కేసులు పెడతాం, మీ ఉద్యోగాలు పోతాయి అని ఏమేమో చేసినారు. కానీ చాలా ఇబ్బంది పడినామండి. మాకు న్యాయం జరిగితే చాలు, మా భూమి మాకు వస్తే చాలండి. ఎంత మీ భూమి ఎంత పోయింది? ఎవరు ఆక్రమించుకున్నారు బలవంతంగా? క్రాస్ రోడ్లో ఉన్న సర్పంచి ఆయన పేరు వచ్చి అక్కులప్ప, ఆయన ఇంకొక ఆయన అందరూ వచ్చి దౌర్జన్యం చేసి ఆక్యుపై చేసుకుని దున్నేసి కాంపౌండ్ అంతా దున్నేసారు. చూడండి కావాలంటే. అంటే ఎవరు వాళ్ళ పొలిటికల్ సంబంధించిన వాళ్ళ లేదా మామూలు సర్పంచ్ వైఎస్ఆర్ సర్పంచ్లే. దానివల్ల చాలా ఇబ్బంది పడినాము. కథలంతా చూసేస్తాం అది ఇదని బెదిరించినారు. మళ్ళీ మేము గమ్మున అయిపోయినామండి. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఈరోజు న్యాయం జరుగుతుంది, కొత్త ప్రభుత్వం వచ్చింది, అందరికీ న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాము. మాకు న్యాయం జరగాలని కోరుతున్నామండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏమి? మేము పీటీఎం దాకా వచ్చినాం సార్. పీటీఎం పెద్ద తిప్పస్మంతం దాకా వచ్చినాము. మా భూమి లేవెట్ తీసుకొని వేసినారు, జగన్ లేవెట్ కానీ ఇండ్లు కట్టేసినారు. 8 ఎకరాల భూమి సార్ మాది. మాకు న్యాయం కావాలా, న్యాయం చేయాలి.
చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం మీ సమస్య ఏమి? భూ సమస్య సార్. ఎవరు మీ భూముల్ని లాక్కున్నారు? సార్ పెద్దిరెడ్డి మనుషులు సార్. పెద్దిరెడ్డి మనుషులు వాళ్ళ అనుసరులు మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మాకు స్టే ఇచ్చినారు, ప్రొటెక్షన్ ఇచ్చినారు. నా ఎస్సీ నేను మాకు తోటి మాన్యంగా ఇచ్చినారు. ఆ మాన్యం భూములన్నీ కాజేసేసినారు. నేను పోయి అడిగితే నా మీద కేసులు పెట్టి నా పైన కొడతా ఉన్నారు సార్, దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి మనుషులే, పెద్దిరెడ్డి చేయొద్దు అని చెప్పినాడంట. నేను పోయి ఎంఆర్ఓ అని అడిగితే పెద్దిరెడ్డి చేయొద్దు అని అడిగానే. పెద్దిరెడ్డి దగ్గర పోతే నేను ఎవరు అని చెప్పింది. ఎంఆర్ఓ అని వాళ్ళు పిలిపించింది. ఏం సార్ మీరు చెప్పరాదు ఏం సార్ అంటే, నువ్వు కాదు సార్ పెద్దిరెడ్డి చెప్పినాడు అని. పెద్దిరెడ్డిని అడిగితే సార్ అదే ఒక తావాకి పెడితే మొత్తం కాలిపోతుంది, నేను చూసుకొని చేయమని నేంటాడు పెద్దిరెడ్డి. ఏమే మళ్ళీ లెటర్ ఇచ్చినాడు. లెటర్ ఇచ్చి మళ్ళీ ఫోన్ చేసి నా దగ్గర వచ్చినప్పుడు నేను చెప్పే మాట చెప్తా, మీ పరిధిలో మీరు చేయండి రా అంటాడు. ఏమే అదే ఈఆర్ఓ దగ్గర పోతే ఈ మాట చెప్పినాడు కదా, లెటర్ ఇచ్చినాడు కదా, చేతుకు పదా అని చెప్పి ఈఆర్ఓ ఆయనకి పోతే అప్పుడు ఏమంటాడో, ఫోన్ చేసిందే నేను ఓటుకోవాలి, నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పే మాట చెప్తా, నీ పరిధిలో నీ పని నువ్వు చేయరా అంటాడు. ఈ మాట దౌర్జన్యం చేస్తాను సార్. నాకు స్టే ఉంది, ప్రొడక్షన్. ఎంత భూమి పోయింది నీది? నాది 15 ఎకరాలు పోయింది సార్. ఎవరు ఆ 15 ఎకరాలు ఎవరు ఆక్యుపై చేసుకుని రికార్డు చేసుకున్నారు? 10 లక్షలు తీసుకొని వేరే వాళ్ళ దగ్గర, రాజుల దగ్గర వాళ్ళకి పాస్బుక్లు చేపించినాడు సార్ నా భూములకి. ఇప్పుడు నాకు పట్టా ఉంది, పాస్బుక్ ఉంది. 1B రాలా సార్ నాకు. ఆ 1B లాక్ చేయమని కోర్టులో వేసి కోర్టు నుంచి నాకు జడ్జిమెంట్ అయ్యింది సార్. కోర్టు జడ్జిమెంట్ అయితే కూడా నాకు 1B చేయలేదు సార్. ఎంఆర్ఓ సబ్ కలెక్టర్ వేసుకొని నాకు స్టే ప్రొడక్షన్ ఇచ్చినా సార్. స్టే ప్రొడక్షన్ ఇస్తే ఇప్పుడు ఆడికి పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే కలెక్టర్ దగ్గర నుంచి కాయం తీసుకొని అంటాడు. కలెక్టర్ దగ్గరికి వస్తే నేను పంపించిన కూర్చొని చేసుకోయా అంటాడు. ఎవరు చేయడం లేదు సార్. ఆడ ఈ విధంగా జరుగుతూ ఉన్నా సార్. చెప్పమ్మా, ఎక్కడ ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం మీ సమస్య? మీ భూములు ఎవరు ఆక్రమించారు? మండలం నుంచి వచ్చాం సార్. 2014లో జన్మభూమి కార్యక్రమంలో 1.5 సెంట్ ఇచ్చారు సార్. నాకు 1 సెంట్ ఇస్తే అక్కడ రేకుల షెడ్ వేసుకొని గోళ్ళ నిర్మాణానికి తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటుంటే అక్కడ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, ఆయన అనుచరులు, ఆయన కార్యకర్తలు అందరూ కలిసి నా పైన రోడ్ల పైన తరిమి కొట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ను, పోలీస్ డిపార్ట్మెంట్ను సపోర్టివ్గా తీసుకొని అర్ధరాత్రి సమయంలో వచ్చి నేను కట్టుకున్నటువంటి రేకుల షెడ్ని ధ్వంసం చేపించేసి నా పిల్లలను నన్ను రోడ్ల పైన తరిమి కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మా విధులకు ఆటంకాలు కల్పిస్తుందని నా పైన 3 కేసులు బనాయించి ఆ తర్వాత అక్కడ నన్ను ఉండనీయకుండా తరిమేశారు సార్. ఇప్పుడు గోళ్ళ నిర్మాణానికి తెచ్చుకున్నాను సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అక్కడే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఇప్పుడు కూడా చిత్రహింసలు పెడుతూ రోజు రోడ్లం పడి తరిమి ఇది చేస్తున్నారు సార్. నా బిడ్డలు ఒక్కరికి వచ్చి 18 సంవత్సరాలు, ఒక్కరికి వచ్చి 16 సంవత్సరాలు. వారిని కూడా ఇబ్బందులు పెడుతూ నేను ఒక ఉద్యోగం చేసుకుంటుంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా అక్కడ కూడా నన్ను తొలగించి, ఒక డోక్రా మహిళగా ఉంటే అక్కడ కూడా నన్ను తొలగించేశారు సార్. నేను వెళ్ళి ఎంఆర్ఓ గారిని అడుక్కుంటే ఎంఆర్ఓ గారు నీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఏమీ లేవు, నాకు తెలియదు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని ప్రతిరోజు నన్ను సతాయిస్తూ అక్కడ 3-4 వ్యక్తులను కాపలా పెట్టి నా ప్లేస్లోకి నన్ను రానియకుండా ఉన్నారు సార్. మీ నుండన్నా మాకు సహాయం చేసి దయ ఉంచి సహాయాన్ని కల్పించండి సార్. ఇది మొత్తానికి చూడొచ్చు. ఏదైతే ఈవేళ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దగ్ధానికి సంబంధించిన సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ రెవెన్యూకు సంబంధించిన స్పెషల్ సెక్రటరీ సిసోడియా ఇక్కడికి వస్తున్నారనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకున్నటువంటి తంబలపల్లి, పొంగునూరు, మదనపల్లి ఇలాంటి అనేక ప్రాంతాల నుంచి ఎవరైతే పెద్దిరెడ్డి కుటుంబం భూ బాధితులు ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ గోడు చెప్పుకుంటుంటే ప్రతి ఒక్కరిలో కూడా కన్నీళ్ళు అనేది కారుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా అరాచకాలు చేసి బలవంతంగా పేద ప్రజల నుంచి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి వందలాది ఎకరాల భూములను బలవంతంగా లాక్కున్నటువంటి పరిస్థితి పైన అయితే ప్రస్తుత ప్రభుత్వము స్పందించాలనే ఒక ప్రధానమైన డిమాండ్ కూడా ఈవేళ బాధిత వ్యక్తుల నుంచి వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మదనపల్లి నుంచి.
ఏం వర్క్ చేస్తారు? మీకు ఏమైనా ఇబ్బంది అయితే లేదు, ఈ ఫైల్ కల్పించారా? పదనపల్లి అయితే మొత్తం